వలసల్ని ఆపటం కోసం కేసీఆర్ కొత్త స్కెచ్ గీస్తున్నారా? పొరుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల సంస్థాగత నిర్మాణంపై అధ్యయనం చేయడానికి పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారా? అటు తమిళనాడులో, ఏపీలో కూడా గులాబీ బృందం పర్యటించనున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా సెప్టెంబర్లో ఆయా పార్టీ స్థితిగతులపై అధ్యయనం చేయడానికి తనతో పార్టీ నేతలు స్టడీ టూర్కి వెళ్లనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. అసలు గులాబీ బాస్ లెక్కలేంటి? తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారతీయ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది గులాబీ పార్టీ. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారాక 10 ఏళ్లు అధికారంలో కూడా కొనసాగింది. అసలు ఆ పార్టీ పుట్టి ఇప్పటికీ 24 ఏళ్లు అవుతుంది. 2001 నుంచి ఎన్నెన్నో ఉద్యమ వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలతో పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు కేసీఆర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేసీఆర్ వన్ మ్యాన్ షోతోనే కారు మొన్నటి వరకు పరుగులెట్టింది. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలవడంతో ఆ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమదారి తాము చూసుకుంటున్నారు. అసలు ఉండేవారెవరో, ఊడేవారెవరో అర్థం కాకుండా తయారవుతుంది. ఓటమి తర్వాత వరుస పరిణామాలతో కేసీఆర్ తన ఫామ్ హౌస్కే పరిమితమవుతున్నారు. వాస్తవానికి 2 సార్లు విజయం సాధించిన గులాబీ పార్టీ వలస ఎమ్మెల్యేలతోనే అసెంబ్లీలో బలం పెంచుకుంది. మొదటిసారి బొటాబొటీ మెజారిటీతో గెలిచిన కేసీఆర్ అప్పట్లో గెలిచిన వైసీపీ, బీఎస్పీ, టీడీపీ ఎమ్మెల్యేలను విలీనం పేరుతో కలిపేసుకుని వారికే తర్వాత టికెట్లు ఇస్తూ వచ్చారు. రెండోసారి గెలిచినప్పుడు కూడా అదే సీన్ కనిపించింది. 2018లో రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు సైతం టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరించో, బామాలో కారెక్కించుకున్నారు. తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు అంటూ వలస నేతలకి టికెట్లిచ్చి ఓటమి మూటగట్టుకున్నారు. సంస్థాగతంగా చూస్తే తెలంగాణ సెంటిమెంటుతో 2014లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన 63 మందే నిజమైన గులాబీ నేతలని చెప్పాలి. అప్పట్లో వారిలో చాలా మంది ఎన్నికలకు కొత్తే. ఉద్యమ సెంటిమెంట్ ఆ పార్టీకి కలిసి వచ్చింది. 2018లోనూ అదే సెంటిమెంట్ ప్రయోగించి కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అంతేకాని పార్టీ సంస్థాగత నిర్మాణం, క్యాడర్ని సమర్థంగా నడిపించే నాయకత్వం ఆ పార్టీకి ముందు నుంచి లేదనే చెప్పాలి. ఆ ప్రభావం ఏ సెంటిమెంటు పనిచేయని 2023 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఆ వాస్తవాన్ని ఇప్పటికీ గ్రహించారో ఏమో పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు గులాబీ నేతలు. పక్క రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నిర్మాణంపై స్టడీ చేయడానికి వెళ్లి వస్తామంటున్నారు. సెప్టెంబర్లో పార్టీ సీనియర్ నేతలతో కలిసి వివిధ రాష్ట్రాల్లో తిరిగి వస్తానంటున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చాక పార్టీ బలోపేతానికి అవసరమైతే కొత్త కమిటీలు వేసుకుంటామని వెల్లడించారు. వాటిని అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తాను. నాతో పాటు సీనియర్ నాయకుల బృందం, మాజీ మంత్రులు, పెద్దలు, శాసనసభ్యులు, సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని రాష్ట్రాలకు పోదాం అనుకుంటున్నాం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, డిఎంకే కావచ్చు, బీజేడీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం. సెప్టెంబర్లో ఆ పని చేస్తాం. చేసి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంది. ఇప్పటిదాకా ఒక ఎక్స్ఎమ్మెల్యే డిఎంకే శేఖర్ గారని వచ్చారు. ఇందాక ఆయన చెప్తా ఉండే వివరంగా ఎట్లా డిఎంకే పార్టీ స్ట్రక్చర్ ఉంది, ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ అయిందని చెప్తా ఉండే. మా పార్టీకి కూడా 24 ఏళ్ళు నిండినాయి. భవిష్యత్తు ఇంకెట్లుండాలి, ఎంత సుదృఢంగా నిర్మించాలి దీని విషయంలో తప్పకుండా ఇప్పుడు, ఎందుకంటే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర, ఇదివరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం, తర్వాత అధికార పార్టీ మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. కాబట్టి వీ ఆల్సో హ్యావ్ టు అడాప్ట్, లర్న్, అన్లర్న్, మేక్ అ ఫ్రెష్ బిగినింగ్. తప్పకుండా అందుకే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు, అక్కడ ఉండే పార్టీలు, వాటి యొక్క అనుభవాలు అన్నీ అధ్యయనం చేసిన తర్వాత విల్ కమ్ అవుట్ విత్ న్యూ కమిటీస్, న్యూ మెంబర్షిప్, ఆల్ థింగ్స్ దట్ వీ నీడ్ టు డూ. అంటే ఇప్పుడు ఉన్న కమిటీలు ఉన్నాయి, కొత్త కమిటీలు ఏవైతే వేసుకోవాలో, ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే పూడ్చుకోవడం, అవన్నీ కూడా సెప్టెంబర్ తర్వాత చేస్తాం. పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా తమ అధ్యయనం ఉంటుందంటున్నారు బీఆర్ఎస్ చిన్న బాస్. మంచి ఎక్కడున్నా నేర్చుకుంటామంటున్న ఆయన టీడీపీతో పాటు వైసీపీ నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటారట. మంచి ఎక్కడున్నా నేర్చుకోవడం తప్పే ఉంది. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు కూడా రీజనల్ స్ట్రాంగ్ పార్టీస్. వాటిలో కూడా ఐఎమ్ షూర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ పికప్ ఫ్రమ్. సో తెలుగుదేశం హెస్ బీన్ అరౌండ్ 40 years నుంచి ఉంది తెలుగుదేశం. తర్వాత మన వైఎస్ఆర్సీపీ కూడా, I think it's about 15-year-old now. So I'm sure there are things that we can learn from them as well. We may not go to AP, but we can learn from them because they are all here anyway. So we can obviously learn from them. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలతో బీఆర్ఎస్ క్యాడర్ చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు చెదిరిపోతుంది. 24 years ఇండస్ట్రీ అయిన గులాబీ పార్టీ ఇప్పుడు కొత్తగా ఏం అధ్యయనం చేస్తుందో, పార్టీ పరంగా ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాలి.
For more videos like this, subscribe Big TV channel.